నో చెప్పడం ఎలా? ఇంకోసారి చెప్తాను. నో చెప్పడం ఎలా? ఈ ప్రశ్నకి నో చెప్పలేక ఆ, వీడియోలో వీడియో ముఖంగా ఆన్సర్ ఇవ్వడానికి ఉపక్రమిస్తున్నానండి. ఆ, జగన్మంత అనుసంధానకర్తని అమ్మ భాషల్లో ఆ, ఈ ప్రశ్న వేయాల్సిన అవసరం మీకు కలిగిందంటే మీరు కూడా ఆ, నాలాగే కొంచెం మొహమాటస్తులు లేదా కాస్త మెతక మనిషి అంటే ఒకప్పుడు ఆ, అలాంటివన్నీ ఉండుండొచ్చు. మనము సాధారణంగా మనకు ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే నేను ఎందుకు నేను ఖచ్చితంగా ఆ, ఈ కోరా ఆన్సర్స్ అనే విషయంలో నా ఆన్సర్స్ గణనీయంగా తగ్గించాను. వీడియో ముఖంగా ఆన్సర్స్ మచ్చుకి ఒక ఆన్సర్ రోజుకి ఇవ్వడానికి డిసైడ్ అయ్యానండి. ఇది రేషన్ చేస్తున్నాను. ఇది ఇది డెఫినెట్ గా నా కోసం నేను చేస్తున్న ప్రక్రియ. మీకు ఎవరికైనా హెల్ప్ అయితే మీరు చూడొచ్చు, మీరు చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకు ఇక్కడ చెప్దామనుకుంది ఏంటంటే మనం చాలాసార్లు పొరబడతాం అవసరం అవతల వాళ్ళది అని. అవసరం మనదండి. అవసరం ఇప్పుడు మనది. మంచి వాళ్ళు అనిపించుకుందాం అనుకుంటున్నామా, లేదా అవతల వాళ్ళ మెప్పు పొందాం అనుకుంటున్నామా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అవసరం మంది కాబట్టి అవతల వాళ్ళు అది గ్రహించి పని వాడేసుకుంటారనమాట. సో ఆ, ఇది ఒక్క రాత్రిలో మారిపోవడం అనేది కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఎవరు మార్పు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా. అప్పటి వరకు చాలా మెత్తగా, చాలా మొహమాటంగా, చాలా బిడియస్తులుగా ఉన్న వాళ్ళు సడన్ గా కాన్ఫిడెంట్ ఒక రోజులో కూడా మారలేరు. ఎలా మారుతారు? ఎందుకంటే అది అంతర్గత ప్రక్రియ. నో అన్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మీరు అడగాలి. మీరు ఒకళ్ళ మంచి మెప్పు లేదా ఆ, దాన్ని ఏమంటారు,